హలో అండి. ఈ వీడియోలో వండర్‌ల్యాండ్ ఆఫ్ లవ్ పార్ట్ 2 చూడబోతున్నాం. ఆర్మీ క్యాంప్ నుండి వెళ్ళి ఇన్ని డేస్ అవుతున్న హీరోయిన్ ఇంకా రిటర్న్ రాలేదని చెప్పి క్యూయూ ఆర్మీ యంగ్ మాస్టర్ అయిన ఇతను హీరోయిన్ కోసం వరీ అవుతూ ఉంటాడు. యాక్చువల్లీ హీరోయిన్ అండ్ ఇతను చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుంటారు అండ్ అతనికి ఆమె పైన ఫీలింగ్స్ ఉంటాయి. అటు హీరో వాళ్ళ జెంగ్జీ ఆర్మీలో వాంగ్జో సిటీని ఎలా ఆక్రమించాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ ఏమో బింగ్జో సిటీకి ఒక్కటే బయలుదేరుతుంది. అక్కడున్న చెక్ పోస్ట్ వైపు ఆమె వెళ్తుంటే ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఆఫీసర్స్ ఆమెతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి హీరో వచ్చి, ఎక్కడికి ఒక్కటే వెళ్ళిపోతున్నావు, ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పాను కదా అని చెప్పి, సారీ సార్, మా వైఫ్కి ఇక్కడ రూల్స్ తెలీదు, తను ఎప్పుడు ఇంటి నుండి పెద్దగా బయటికి రాలేదని చెప్పి వాళ్ళకి మనీ ఇస్తాడు. ఈ మనీ తీసుకొని మమ్మల్ని చెక్ పోస్ట్ క్రాస్ చేయనివ్వండి అంటాడు. అలా వాళ్ళిద్దరూ చెక్ పోస్ట్ క్రాస్ చేస్తారు. అప్పుడు హీరోయిన్, ఈ చెక్ పోస్ట్ ఉందనే కదా నన్ను ఫాలో అయ్యో, క్రాస్ చేసేసాను కదా, ఇంకా చేతి అని చెప్పి ఆమె ముందుకు వెళ్ళిపోతుంది. హీరోయిన్ స్టే చేయడానికి ఒక రూమ్ తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటే ఆమె దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు అనమాట. అప్పుడు హీరో అక్కడికి వచ్చి మనీ ఇచ్చి రూమ్ తీసుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ ఒకే రూమ్లోకి వెళ్తారు. రూమ్లోకి వెళ్ళాక హీరోయిన్ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. సో హీరో డాక్టర్ని తీసుకొచ్చి ఆమెను చెక్ చేపిస్తే ఎక్స్టర్నల్ వూండ్ వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ జరిగి ఆమెకు ఫీవర్ వచ్చిందని డాక్టర్ చెప్తారు. హీరో ఆమె లెగ్ పైన జరిగిన ఇంజురీ గురించి అతనికి చెప్తాడు. సో డాక్టర్ మెడిసిన్ రాసిచ్చి వెళ్తారు. హీరోయిన్ లాస్ట్ టైం ఉన్న ఫారెస్ట్ ఏరియాకి క్యూయూ ఆర్మీ యంగ్ మాస్టర్ వచ్చి హీరోయిన్ ఫ్రెండ్ని హీరోయిన్ గురించి అడుగుతాడు. హీరోయిన్ సేఫ్గానే ఉంది, ఆమె ప్రజెంట్ బింగ్జో సిటీకి బయలుదేరింది అని చెప్తుంది. అటు హీరోయిన్ కోసం మెడిసిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటే ఆమె నిద్రలో అమ్మ అమ్మ అని కలవరిస్తూ ఉంటుంది. అప్పుడు హీరో, కేవలం ఫుడ్ సప్లైస్ కోసమే ఇదంతా చేస్తున్నా, లేకపోతే నేను నీకు మెడిసిన్ ప్రిపేర్ చేయడం ఏంటి అంటాడు. ఆ తర్వాత అతను ప్రిపేర్ చేసిన మెడిసిన్ ఆమెకు తాపిచ్చి ఆమె లెగ్ పైన జరిగిన ఇంజురీకి బ్యాండేడ్ అప్లై చేయబోతూ ఉంటే అతను ఏం చేస్తున్నాడో అనుకొని హీరోయిన్ అతన్ని కొడుతుంది. హీరో అది అప్లై చేసేసి కామ్గా బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆమె సర్చ్ చేసుకుంటూ హీరో ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తుంది. అతను రూఫ్ పైన కూర్చో ఉంటాడు. అక్కడికి వెళ్తుంటే హీరో, ఆల్రెడీ లెగ్ బాగాలేకపోతే రూఫ్ పైకి ఎందుకు వస్తున్నావు అంటాడు. ఆ తర్వాత ఆమె అతని పక్కన కూర్చొని సారీ చెప్పి, నేను నిజంగా ఆ సోల్జర్స్ ఆ ఓల్డ్ కపుల్ని చంపుతారు అనుకోలేదు, మనం ఫ్యూ మినిట్స్ హైడ్ అయితే ఆ ఓల్డ్ కపుల్ని సేవ్ చేయగలుగుతాం అనుకున్నాను, నేను చాలా స్మార్ట్ అనుకున్నాను, బట్ రాంగ్ డెసిషన్ తీసుకున్నా, సారీ అంటుంది. అప్పుడు హీరో, ఇందాక నిద్రలో మీ మదర్ని తలుచుకుంటూ ఏడ్చావంటాడు. అప్పుడు హీరోయిన్, నా చిన్నప్పుడు మా సిటీలోని మెన్ అందరూ బార్డర్కి వెళ్ళి ఫైట్ చేస్తున్నప్పుడు వేరే ఎనిమీ గ్రూప్ మా సిటీని అటాక్ చేస్తే సిటీలోని ఉమెన్ అందరూ ఫైట్ చేశారు. మా మదర్ వేరే ఆడవాళ్ళని సేవ్ చేయడానికి ఫైట్ చేస్తూ నన్ను అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పింది. ఆమె చనిపోతూ కూడా, నువ్వు కూడా పెద్దయ్యాక ఇలానే పీపుల్ని సేవ్ చేయాలని చెప్పి ఆమె హెయిర్ పిన్ నాకు ఇచ్చింది అని చెప్తుంది. ఆ నెక్స్ట్ హీరోయిన్ బింగ్జో సిటీ హెడ్ అయిన లార్డ్ హ్యాన్లీ దగ్గరున్న టైగర్ టాలీ ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటారు. అప్పుడు హీరో, మన ఇద్దరం మీ క్యూయూ ఆర్మీ తరపు నుండి వచ్చామని చెప్పి హ్యాన్లీ ఇంట్లోకి వెళ్దాం, ఆ తర్వాత ఎవరైతే ఫస్ట్ అతన్ని చంపగలుగుతారో వాళ్ళకి బింగ్జో సిటీ దక్కుతుంది, అండ్ ఎవరైతే ఫస్ట్ ఆ టైగర్ టాలీ తీసుకోగలుగుతారో వాళ్ళకి నెక్స్ట్ ఉన్న జింగావో సిటీ దక్కుతుంది అని చెప్తాడు. ఇది మన ఇద్దరి మధ్య డీల్ అంటాడు అతను. హీరోయిన్ అతను చెప్పిన డీల్కి ఓకే చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ప్లాన్ చేసినట్టే లార్డ్ హ్యాన్లీ ఇంట్లోకి వెళ్ళి, మేమిద్దరం క్యూయూ ఆర్మీ నుండి వచ్చాం, మా సిటీ నుండి వచ్చే ట్రావెలర్స్ని, గూడ్స్ అమ్ముకునే మార్కెట్ పర్సన్స్ని మీరు మీ సిటీలో అలో చేస్తే మీరు మా దగ్గర కొనుక్కున్న ఐటమ్స్కి ట్యాక్స్ వేయకుండా మేము డీల్ చేసుకుందామని వచ్చామంటారు హీరోయిన్. అది విని లార్డ్ హ్యాన్లీ, మీరు ఇచ్చిన డీల్ బాగుంది, బట్ ఈ సిటీని సేఫ్ గార్డ్ చేయమని చెప్పి నాకు జనరల్ గవర్నర్ సంజన్ నుండి ఆర్డర్ వచ్చింది, సో అతని పర్మిషన్ లేకుండా నేను మీ సిటీ వాళ్ళని అలో చేయలేను, నేను అతనితో మాట్లాడే వరకు మీరు ఇక్కడే వెయిట్ చేయండి అంటాడు. హీరోయిన్ వెయిట్ చేస్తూ ఉంటే లార్డ్ హ్యాన్లీ అండ్ అతని సర్వెంట్ పక్క రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ సర్వెంట్, లార్డ్, అక్కడున్న అమ్మాయి క్యూయూ ఆర్మీ జనరల్, ఆమె చాలా ఫేమస్ అండ్ టాలెంటెడ్ అంటాడు. అప్పుడు లార్డ్ హ్యాన్లీ, ఆమె జనరల్ అయితే
ఆమె పక్కనున్న అతను ఖచ్చితంగా క్యూయూ ఫ్యామిలీ యంగ్ మాస్టర్ అయి ఉంటాడు అని చెప్పి హీరో దగ్గరకు వచ్చి, యంగ్ మాస్టర్ మిమ్మల్ని గుర్తుపట్టినందుకు సారీ, మీరే స్వయంగా ఇక్కడి దాకా వచ్చారు కాబట్టి మీరు చెప్పిన డీల్కి నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను అని చెప్పి ఒక పార్టీ అరేంజ్ చేస్తాడు. ఆ పార్టీ స్టార్ట్ అవుతుంది. హీరో హీరోయిన్ అందరూ అక్కడ కూర్చో ఉంటారు. డాన్స్ వేస్తూ ఉంటారు. అప్పుడు లార్డ్ హ్యాన్లీని మీట్ అవ్వడానికి గ్రాండ్ జనరల్ సుంజన్ అసిస్టెంట్ అక్కడికి వస్తాడు. అతను లార్డ్ హ్యాన్లీతో, లార్డ్, మీరు ఈ బింగ్జావో సిటీని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తున్నందుకు గ్రాండ్ గవర్నర్ సంజని మీకు ఈ గోల్డ్ గిఫ్ట్గా ఇమ్మని నన్ను పంపించారు అని చెప్తాడు. ఆ తర్వాత లార్డ్ హ్యాన్లీ క్యూయూ ఆర్మీ మన ఇంటి దగ్గర ఉన్నారని చెప్పి ఈ గ్రాండ్ గవర్నర్ జనరల్ అసిస్టెంట్కి అసలు తెలియనీయకుండా చూసుకోవాలి అని చెప్పి, క్యూయూ ఫ్యామిలీకి చెందిన ఒక్కగానొక్క కొడుకైన యంగ్ మాస్టర్ మన ఇంట్లో ఉన్నాడు ప్రజెంట్. ఈ విషయాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకొని మన సిటీకి ఉపయోగపడేలాగా చేసుకోవాలని చెప్పి హీరో హీరోయిన్ని అటాక్ చేపిస్తాడు లార్డ్ హ్యాన్లీ. లార్డ్ హ్యాన్లీ సర్వెంట్ హీరో హీరోయిన్ అటాక్ చేసి, యంగ్ మాస్టర్, మా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి, మీ క్యూయూ ఆర్మీ చాలామంది సోల్జర్స్తో సిటీ బయట వెయిట్ చేస్తుంది మమ్మల్ని అటాక్ చేయడానికి. కొన్ని డేస్ మిమ్మల్ని ఇక్కడ బంధించి పెడితే కానీ మేము సేఫ్ అవ్వలేమని చెప్పి హీరో హీరోయిన్ని ఒక రూమ్లో లాక్ చేసి పెడతారు. అప్పుడు హీరోయిన్ కావాలని యంగ్ మాస్టర్ స్నానం చేయడానికి హాట్ వాటర్ ప్రిపేర్ చేసి మాకు కొన్ని థిక్ టవల్స్ పంపివ్వండి అని అడుగుతుంది. సో వాళ్ళ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తారనమాట. రూమ్లో హీరో హీరోయిన్ ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుకుంటారని వాళ్ళు వినడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది వాళ్ళిద్దరు అబ్జర్వ్ చేసి రూమ్లోని ప్రతి విండో, డోర్, కార్నర్స్ అన్నీ ఆ థిక్ టవల్స్తో కవర్ చేసి పెట్టేస్తారనమాట. సో వాళ్ళిద్దరు రూమ్లో ఏం చేస్తున్నారో ఎవ్వరికీ కనిపించదు. ఆ తర్వాత వాళ్ళు ప్రిపేర్ చేసిన హాట్ బాత్ దగ్గరికి వెళ్తే రూఫ్ పైన ఎవరో వస్తున్నట్టు హీరోకి సౌండ్ వినిపిస్తుంది. సో రూఫ్ పైన కూడా ఎవరో వచ్చి చూస్తున్నారని అర్థం చేసుకొని హీరో హీరోయిన్ స్నానం చేస్తున్నట్టు ఆ బాత్రూంలోకి దిగి అక్కడ డెకరేటివ్ కర్టెన్స్ని గాల్లోకి ఎగరేసి క్రాస్ సింబల్ చేస్తారనమాట. సో రూఫ్ పైన ఉన్న వాళ్ళకు కూడా రూమ్లో ఏం జరుగుతుందో కనిపించదు. బయట వెయిట్ చేస్తున్న వీళ్ళకి అనుమానం రాకుండా హీరో హీరోయిన్ స్నానం చేస్తున్నట్టు బాత్టబ్లో యాక్ట్ చేస్తారనమాట. అలా వాళ్ళిద్దరు బాత్టబ్లో కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు స్నానం చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ. అప్పుడు హీరోయిన్, మనమిద్దరం ఫస్ట్ టైం కూడా ఇలాగే మీట్ అయ్యాం కదా, గుర్తుందా నీకు, వాటర్లోనే మీట్ అయ్యామంటుంది. హీరో ఆమె క్లోజ్గా వెళ్ళి, అవును బాగా గుర్తుంది, ఎంత ఫోర్స్గా ఫైట్ చేసావు ఆ రోజు నువ్వు నాతో, నా ఫేవరెట్ పర్ల్ హ్యాంగర్ని కూడా లాగేసుకున్నావు అంటాడు. ఓ ఆ హ్యాంగరా, నేను ఎప్పుడో పడేశాను అంటుంది ఆమె. అలా వాళ్ళిద్దరు అక్కడున్న వాటర్ని ఒకరిపైన ఒకరు పోసుకుంటూ నవ్వుతూ ఉంటారు. అదంతా రూఫ్ పైన ఉన్న పర్సన్ చూసి అక్కడ నుండి కామ్గా వెళ్ళిపోతాడు. వెళ్ళి లార్డ్ హ్యాన్లీకి రిపోర్ట్ చేస్తాడు. అప్పుడు లార్డ్ హ్యాన్లీ, ఓ యంగ్ మాస్టర్కి ఇలాంటి రొమాంటిక్ సైడ్ కూడా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంట్రెస్టింగ్ కదా అంటాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ పక్క పక్కన పనుకో ఉంటారు. హీరో, ఇన్ని డేస్ అవుతుంది, నీ అసలు పేరేంటి నాకు చెప్పనే లేదు అని అడుగుతాడు. ఆమె నా అసలు నేమ్ లీ యంగ్ అని చెప్తుంది. నీ పేరు చాలా బాగుంది అంటాడు హీరో. హీరోయిన్ ఫ్రెండ్ యంగ్ మాస్టర్ని మీట్ అయ్యి హీరోయిన్ ప్రజెంట్ లార్డ్ హ్యాన్లీ ఇంట్లో ఉందని చెప్తుంది. అక్కడ గ్రాండ్ గవర్నర్ సంజన్ అసిస్టెంట్ కూడా ఉన్నాడని నేను విన్నాను, ఆ ఏరియా మొత్తం చాలా టైట్ సెక్యూరిటీగా ఉందని ఆమె చెప్తుంది యంగ్ మాస్టర్తో. అప్పుడు అతను, మన క్యూయూ ఆర్మీ తీసుకొని వెంటనే లార్డ్ హ్యాన్లీ ఇంటికి బయలుదేరండి, ఎలాగైనా హీరోయిన్ వెంటనే విడిపించాలి అంటాడు. అటు హీరో హీరోయిన్ రూమ్లో కూర్చొని చెస్ ఆడుతూ, మనం ఒక బెట్ పెట్టుకుందాం, నేను విన్ అయితే నీ హెయిర్ పిన్ నాకు ఇవ్వాలి, అదే నువ్వు విన్ అయితే నువ్వు నాకు ఇస్తానన్న హాఫ్ ఫుడ్ సప్లై నాకు వద్దు అంటాడు హీరో. ఆమె బెట్కి ఒప్పుకుంటుంది. క్యూయూ ఆర్మీ తరపున వచ్చిన పర్సన్ లార్డ్ హ్యాన్లీ ఇంట్లోకి వెళ్ళి, లార్డ్ హ్యాన్లీ, మా జనరల్ ఇక్కడ ఉన్నారని తెలుసు, ఆమెను వెంటనే బయటికి పంపివ్వండి, నేను మాట్లాడాలి అని అడుగుతాడు. అది విని గ్రాండ్ గవర్నర్ సంజన్ అసిస్టెంట్, మీ జనరల్ ఇక్కడ ఉండడం ఏంటి, లార్డ్ హ్యాన్లీ ఇక్కడ ఏం జరుగుతుందని అరుస్తాడు. ఇక ఈ విషయం దాచిపెట్టలేమని అర్థం చేసుకొని లార్డ్ హ్యాన్లీ హీరో హీరోయిన్ని బయటికి రమ్మని ఆర్డర్ చేస్తాడు. హీరో హీరోయిన్ బయటకు వస్తూ ఉంటే వాళ్ళిద్దరూ వెంటనే అక్కడున్న గార్డ్స్తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ఫైటింగ్లో హీరోయిన్ లెగ్కి మళ్ళీ ఇంజురీ అవుతుంది. అప్పుడు లార్డ్ హ్యాన్లీ అసిస్టెంట్, యంగ్ మాస్టర్ ఏంటి మీరు చేస్తున్నది, మేము జస్ట్ మిమ్మల్ని ఒక మీటింగ్కి తీసుకువెళ్దాం అనుకున్నాం,
ఇలా ఫైట్ చేయడం కరెక్ట్ కాదు, కామ్గా వెళ్దామంటాడు. సో హీరో హీరోయిన్ని లిఫ్ట్ చేసి ఆ మీటింగ్ లోపలికి తీసుకొస్తాడనమాట. అక్కడున్న గ్రాండ్ గవర్నర్ హీరోతో పలకరించి మాట్లాడుతూ ఉంటే హీరో అతని మాటలు పట్టించుకోకుండా హీరోయిన్ని ఇంజురీ ఎలా ఉంది, నొప్పి తగ్గిందా అని అడుగుతూ ఉంటాడు. అది చూసి గ్రాండ్ గవర్నర్ అసిస్టెంట్కి కోపం వచ్చి, ఏంటిది, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా మాటలు పట్టించుకోకుండా జస్ట్ జనరల్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావా అని కోప్పడి ఆమె ఇప్పుడు అందరి ముందు డ్యాన్స్ చేయాలని ఆర్డర్ చేస్తాడు. అప్పుడు హీరో ఆమెకి ఇంజూరీ అయ్యింది, సో డ్యాన్స్ చేయలేదు, ఆమె బదులు నేను స్వాట్ డ్యాన్స్ చేస్తాను, మీకు నచ్చుతుందా అని చెప్పి డ్యాన్స్ స్టార్ట్ చేస్తాడు. హీరోయిన్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ సాంగ్ పాడుతూ ఉంటుంది. అతను స్లోగా డ్యాన్స్ చేస్తూ ఎవ్వరు అబ్జర్వ్ చేయకముందే అక్కడున్న గ్రాండ్ గవర్నర్ జనరల్ అసిస్టెంట్ని చంపేస్తాడనమాట. అతను చనిపోయి టేబుల్ పైన పడిపోతాడు. యాక్చువల్లీ లార్డ్ హ్యాన్లీ అండ్ అతని సర్వెంట్ హీరో హీరోయిన్తో మాట్లాడుతూ గ్రాండ్ గవర్నర్ జనరల్ అసిస్టెంట్కి, మీరు ఇక్కడ ఉన్న విషయం తెలిసిపోయింది, అతను నా సిటీని ఇలా ఆర్డర్ చేయడం నాకు ఇష్టం లేదు, వింగ్జావో సిటీని అతని నుండి సేవ్ చేసుకోవాలంటే అతన్ని చంపి నాకు హెల్ప్ చేయండి అని అడుగుతాడు. హీరో అందుకు ఒప్పుకొని, నేను అతన్ని చంపితే మీరు వెంటనే నా జనరల్ని రిటర్న్ ఆర్మీకి పంపివ్వాలి అని అడుగుతాడు. సో లార్డ్ హ్యాన్లీ ఇచ్చిన మాట ప్రకారం హీరోయిన్ని రిలీజ్ చేయడానికి ఒప్పుకుంటాడు. హీరోయిన్ వెళ్ళిపోతూ ఆమె హెయిర్ పిన్ హీరోకి రిటర్న్ ఇచ్చి వెళ్తుంది. ఆ తర్వాత హీరోయిన్ రిటర్న్ ఆమె ఆర్మీ బేస్ క్యాంప్కి వెళ్ళి యంగ్ మాస్టర్ని మీట్ అవుతుంది. ఆమెను చూసి యంగ్ మాస్టర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. హీరోయిన్ ఆమె ఫ్రెండ్తో మాట్లాడుతూ, నేను గ్రాండ్ సన్ లీనీని మీట్ అయ్యాను, అతను చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్, చాలా టాలెంటెడ్ పర్సన్ అని హీరో గురించి చెప్తూ స్మైల్ చేస్తూ ఉంటుంది. కొద్దిసేపు తర్వాత లార్డ్ హ్యాన్లీకి అసలు యంగ్ మాస్టర్ లెటర్ రాయడంతో ఆ లెటర్ చూడగానే ఇక్కడ ప్రజెంట్ ఉన్న అతను ఫేక్ అని అర్థం చేసుకొని హీరోని వెంటనే అరెస్ట్ చేస్తాడు. అప్పుడు హీరో, లార్డ్ హ్యాన్లీ, మీకు అబద్ధం చెప్పినందుకు రియల్లీ సారీ, బట్ నేను యంగ్ మాస్టర్ స్టడీ పార్ట్నర్ని, అతను చెప్పిన ఆర్డర్ ప్రకారమే నేను ఇక్కడికి వచ్చి మీతో అబద్ధం చెప్పాను, వాళ్ళు నన్ను ఇలా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు, నన్ను చంపే ముందు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ప్రజెంట్ జెంగ్జీ ఆర్మీ వాళ్ళ ఫుడ్ సప్లై క్యూయూ ఆర్మీ దొంగతనం చేయడం వల్ల జెంగ్జీ ఆర్మీ వాళ్ళ మీద చాలా కోపంగా ఉంది, రివెంజ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంది, మీరు జెంగ్జీ ఆర్మీతో హ్యాండ్స్ కలిపి క్యూయూ ఆర్మీని ఓడించవచ్చు, గెలిచాక జెంగ్జీ ఆర్మీని కూడా ఓడించారంటే రెండు ఆర్మీస్ పోటీ లేకుండా మీరు ఒక్కళ్ళే ఉండొచ్చు అని చెప్తాడు హీరో. నా ప్లాన్ నమ్మి నన్ను వెంటనే చంపకుండా మీ తరపున ఒక మనిషిని పంపించి జెంగ్జీ ఆర్మీతో మాట్లాడండి అంటాడు హీరో. సో లార్డ్ హ్యాన్లీ అతని ప్లాన్ విని అతన్ని చంపకుండా ప్రిజన్లో పెట్టి అతని తరపున ఒక మనిషిని పంపిస్తాడు జెంగ్జీ ఆర్మీతో మాట్లాడడానికి. ఇదంతా తెలుసుకొని జెంగ్జీ ఆర్మీ జనరల్పై హీరోని అక్కడ బంధించున్నారని అర్థం చేసుకొని ప్లాన్ చేస్తాడనమాట. నెక్స్ట్ డే లార్డ్ హ్యాన్లీ హీరోని పిలిపించి, నీ ప్లాన్ ప్రకారమే నేను జెంగ్జీ ఆర్మీతో మాట్లాడాను, వాళ్ళు నా డీల్కి ఒప్పుకున్నారు, బట్ నిన్ను ఇప్పుడే ప్రిజన్ నుండి విడిపించలేను, జెంగ్జీ ఆర్మీ అండ్ క్యూయూ ఆర్మీ ఇద్దరిని ఓడించాకే నేను నా అడ్వైజర్ లాగా అపాయింట్మెంట్ చేసుకుంటాను, అప్పటి వరకు నువ్వు ప్రిజన్లోనే ఉండు అంటాడు. హీరో అందుకు ఒప్పుకుంటాడు. హీరో ప్రిజన్లో కూర్చొని హీరోయిన్ ఇచ్చి వెళ్ళిన హెయిర్ పిన్ చూస్తూ ఉంటే అక్కడికి లార్డ్ హ్యాన్లీ సర్వెంట్ వస్తాడు. నీతో మాట్లాడుతూ డ్రింక్ చేద్దామని ఇక్కడికి వచ్చా, ఇప్పుడు నువ్వు యంగ్ మాస్టర్ కాదని తెలిసిపోయింది కదా, సో నీ అసలు పేరేంటి, నువ్వు యంగ్ మాస్టర్ స్టడీ పార్ట్నర్ ఎలా అయ్యావు అని అడుగుతాడు అతను హీరోని. అప్పుడు అక్కడికి ఒక బాడీగార్డ్ వచ్చి సర్వెంట్ని పిలుస్తాడు. సర్వెంట్ లేచి గేట్ దగ్గరికి వెళ్తాడనమాట. ఏవో హార్సెస్ వస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుందని ఆ బాడీగార్డ్ చెప్తాడు. ఎవరు వచ్చారో ముందు కనుక్కో అని చెప్పి సర్వెంట్ మళ్ళీ రిటర్న్ వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ డ్రింక్ చేస్తారనమాట. ఇప్పుడు చెప్పు నీ డీటెయిల్స్ అని అడుగుతాడు అతను. హీరో ఒక 2 minutesలో చెప్తాను, వెయిట్ చేయి అంటాడు. 1 minute ఆ సర్వెంట్ బ్లడ్ కక్కుతూ చనిపోయి టేబుల్ పైన పడిపోతాడు. యాక్చువల్లీ ఆ సర్వెంట్ పైకి లేచి గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు హీరో వాళ్ళిద్దరు కప్స్ మార్చేసి ఉంటాడనమాట. అప్పుడు హీరో పైకి లేచి, ఇప్పుడు చెప్తాను నా డీటెయిల్స్, నా అసలు పేరు లీనీ, నేను లేట్ ఎంపరర్ యొక్క గ్రాండ్ సన్ని అండ్ లార్డ్ లియాంగ్ ఒక కొడుకుని, మీలాంటి రెబల్స్ అందరినీ చంపాలని ఇలా ప్లాన్ చేసి అన్ని సిటీస్ తిరుగుతున్నాను, నేను జెంగ్జీ ఆర్మీ మార్షల్ని అని చెప్తూ నవ్వుతాడు. అలా పార్ట్ 2 ఎండ్ అవుతుంది.
తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.